హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బేదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో బేసిక్స్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే. నిన్నటి రోజున మనం బేసిక్స్ ఆఫ్ సర్వే నేర్చుకుందాం. ఈరోజు వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే ఇంజనీరింగ్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో ఫారెస్ట్ రేంజ్కి సంబంధించి రాబోయే స్క్రీనింగ్ ఎగ్జామ్స్లో దీని నుంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ యూనిట్ నుంచి. సో ఆ వీడియో అనేది తెలుసుకుందాం. సో యాజ్ ఏ ఇంజనీర్గా ల్యాండ్ సర్వేస్తో పాటు ఫారెస్ట్లో కూడా సర్వేస్ అనేది ఇంజనీర్స్ చేస్తూ ఉంటారు. సో వాటి అప్లికేషన్సే మనం ఫారెస్ట్ బేసిక్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి ఫారెస్ట్ రకరకాల ఫారెస్ట్ ఉన్నాయి. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని, డెసిడ్యూస్ ఫారెస్ట్ అని, ఇలా చాలా రకాల ఫారెస్ట్ అనేది మనకి ఉంటాయి. సో అలాంటి ఫారెస్ట్లో మనం సర్వే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకోసం చేస్తున్నాము, వాటి అప్లికేషన్స్ అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. ఫారెస్ట్ ఇంజనీరింగ్ నథింగ్ బట్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ టు ది ప్లానింగ్, డిజైనింగ్, ఆపరేషన్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అంతే కదండి, ఒక ఫారెస్ట్ని మనం సర్వే చేస్తున్నామంటే దాంట్లో మనం ఒక ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని చేసుకోవాలి. అదేవిధంగా ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక డిజైన్ చేయాలి. అదేవిధంగా ఆపరేషన్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్స్. నెక్స్ట్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇంజనీరింగ్. సో ఈ కీ కాంపోనెంట్స్ ఏంటంటే ఫారెస్ట్ రోడ్ డిజైన్. సో మనం ఒక ఫారెస్ట్ని సర్వే చేయడానికి సరైన రోడ్ అండ్ డిజైన్ అనేది అంటే ప్లాన్ చేసి వాటిని కన్స్ట్రక్షన్స్ అనేది చేయాలి. ఎందుకు కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయాలంటే మనం ఫారెస్ట్ యాక్సెస్ ఉండాలి. సో ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏదైనా టింబర్ కానీ, రెడ్ శాండిల్వుడ్ కానీ, ఇలా రకరకాల స్పీసెస్ అనేది ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడ్ పర్పస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనం రోడ్ ప్లాన్స్ అనేది చేసి కన్స్ట్రక్షన్ అనేది చేయాలి. అదేవిధంగా హార్వెస్ట్ అండ్ లాగింగ్ అండి. సో ఎఫిషియంట్ సస్టైనబుల్ మెథడ్స్ ఫర్ హార్వెస్టింగ్ ట్రీస్. అదేవిధంగా ఫారెస్ట్ రీజనరేషన్. సో ఫారెస్ట్ని మనం అఫారెస్టేషన్ని, రీఫారెస్టేషన్ కోసం కొత్త ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ సో ఫారెస్ట్ యొక్క కవర్ని మనం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్. సో రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి ఫారెస్ట్ మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెస్ట్స్ కానీ, డిసీజెస్ కానీ, వైల్డ్ ఫైర్స్. సో సమ్మర్స్లో వచ్చేసరికి మనకి వైల్డ్ ఫైర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భంలో ట్రీ అనేది లాస్ అవ్వకుండా ఫారెస్ట్ మనం ప్రొటెక్ట్ చేస్తూ ఒక సిస్టమేటిక్ వేలో మనం ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలండి. సో కీ కాంపోనెంట్స్లో మనకి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కూడా మేజర్ రోల్ అనేది ఫారెస్ట్లో మనకి ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫారెస్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఫారెస్ట్ ఇంజనీరింగ్ అనేది చేస్తాం. ఒకటి GIS, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే GIS ద్వారా డేటా కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి ఆ ఫారెస్ట్లో మనకి ఎన్ని రకాల స్పీసెస్ ట్రీస్ ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఇలా డిఫరెంట్ డేటాని మనం అనలైజ్ చేస్తారు. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్. సో రిమోట్ సెన్సింగ్ అంటే త్రూ ఏరియల్ సర్వే ద్వారా కానీ లేదా శాటిలైట్ ఇమేజ్ ద్వారా కానీ ఫారెస్ట్ యొక్క కండిషన్ ఎలా ఉంది అనేది ఐడెంటిఫికేషన్ చేస్తుంటారు. అదేవిధంగా ఫారెస్ట్ మోడలింగ్. సో ఈ ఫారెస్ట్ మోడలింగ్ ఏం చేస్తుంటే ఫారెస్ట్ యొక్క గ్రోత్ అనేది డెవలప్మెంట్ని సో ఈ మోడలింగ్ అంటే ఒక ప్రోడక్ట్ మోడల్ ద్వారా మనకి అనలైజ్ చేసి తెలుసుకుంటారండి. అదేవిధంగా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. సో ఇవి మ్యాథమెటికల్ మెథడ్స్ అండి అప్రోచ్ అవుతారు మేనేజ్మెంట్ డెసిషన్స్. సో ఫారెస్ట్ యొక్క మేనేజ్మెంట్ డెసిషన్ ఒక మ్యాథమెటికల్ మెథడ్స్ అప్రోచ్ అయ్యి దాని ప్రకారం చేస్తుంటారు. అదేవిధంగా అప్లికేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇంజనీరింగ్ యొక్క అప్లికేషన్స్ అంటే సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. సో ఫారెస్ట్ ఇంజనీరింగ్లో అప్లికేషన్ ఎలా ఉండాలంటే సస్యమయమైన అంటే బ్యాలెన్స్డ్ ఫారెస్ట్ని మనం చేస్తున్నాం త్రూ ప్రొడక్టివిటీ వైజు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ వైజు, అదేవిధంగా సామాజిక అవసరాల కోసం కూడా ఫారెస్ట్ మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే డెవలప్మెంట్ అనేది నిరంతరంగా ఉండాలి. అదేవిధంగా ఫారెస్ట్ రీస్టోరేషన్. సో ఏదైనా డ్యామేజ్ వల్ల ఫారెస్ట్ స్పీసెస్ కానీ, ట్రీస్ కానీ లాస్ అయితే వాటిని రీస్టోర్ అయ్యే విధంగా మనం కొన్ని పనులు అనేది చేస్తూ ఉండాలి. అదేవిధంగా వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ మేనేజ్మెంట్. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కూడా ఫారెస్ట్లో మేజర్ రోల్గా ప్లే చేస్తారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, ఇలా డిఫరెంట్ అనమాట. అదేవిధంగా ఫారెస్ట్ బేస్డ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్స్ బయోమాస్ ఎనర్జీ సిస్టమ్స్. సో ఫారెస్ట్ బేస్డ్ అంటే ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకొని బయోమాస్ చేయడం కానీ, లేదా రెన్యూబుల్ ఎనర్జీస్ చేయడం కానీ, టైడల్ ఎనర్జీస్ అంటే చేయడం కానీ, ఇలాంటివి అనేది అంటే ఫారెస్ట్ వల్ల మనకి మానవ అవసరాలకు తగినంత విధంగా రిసోర్స్ అన్నీ మనం డెవలప్ చేసుకునే విధంగా ఫారెస్ట్ ఇంజనీరింగ్లో మనం డిజైన్ చేసుకోవాలండి. సో ఏదేమైనా సరే ఫారెస్ట్ ఇంజనీరింగ్ అంటే ఒక ప్లాను, ఒక డిజైను, ఒక ఎగ్జిక్యూషను, డేటా అనాలిసిస్, ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చేలా మనకి ఈ ఫారెస్ట్ సర్వేలో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కీ కాంపోనెంట్స్. ఇందాక మనం డిజైన్ చేసాము హార్వెస్టింగ్, లాగింగ్. సో ఇది మళ్ళీ పెట్టినట్టున్నాను. ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఫైర్ బ్రేక్స్, మానిటరింగ్ సిస్టమ్స్. అదేవిధంగా ఫారెస్ట్ హైడ్రాలజీ. సో మేనేజింగ్ ఫారెస్ట్ వాటర్ రిసోర్సెస్
ఇంక్లూడింగ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, హైడ్రాలజిక్ మోడలింగ్ అండ్ వాటర్ క్వాలిటీ మోడలింగ్. సో ఫారెస్ట్లో మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ వచ్చిన వాటర్ని మనం ఎలా భవిష్యత్తు అవసరాల కోసం మేనేజ్ చేయాలి, వాటికి మోడలింగ్ టెక్నిక్స్ ఏదైనా ఉపయోగించి మనం గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేయడము, వాటర్ని స్టోర్ చేయడము, ఇలాంటి అనేది మనం ఫారెస్ట్ హైడ్రాలజీలో చేస్తూ ఉంటాం. అదేవిధంగా వాటర్ క్వాలిటీని కూడా మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలండి. ఈ ఫారెస్ట్ ఇంజనీరింగ్ అనేది ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అండి. సో అది ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్తో అదేవిధంగా ఫారెస్ట్ ప్రాక్టీసెస్తో మిళితమై ఉంటుంది. సో ఈ రెండు అంటే ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అదేవిధంగా ఫారెస్ట్ ప్రాక్టీస్, సో ఈ రెండు కలిసి చేసినప్పుడే మనకి ఫారెస్ట్ ఇంజనీరింగ్లో అద్భుతమైన రిజల్ట్స్ని మనం బయటికి తీసుకురాగలం అండి. సో కీ కాంపనెంట్స్ చాలా ఎసెన్షియల్ అండి ఫారెస్ట్ సర్వేలో మనకి. సార్ చూసుకోండి ఈ పాయింట్స్. అప్లికేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇంజనీరింగ్. సో సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. సో ఫారెస్ట్ ప్రొడక్టివిటీ ఎకనామికల్ వైజు, ఎన్విరాన్మెంటల్ వైజు, సోషల్ కన్సర్న్ వైజు. సో మనం మంచి ఫారెస్ట్ మేనేజ్మెంట్ మనం చేయాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఫారెస్ట్ అంటే కోల్పోయిన ట్రీస్ని, డ్యామేజ్ అయిన వాటిని, ఫారెస్ట్ని మనం ఎకోసిస్టమ్ని ఫంక్షన్ చేసి బయోడైవర్సిటీని డెవలప్మెంట్ చేయాలి. అదేవిధంగా వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ మేనేజ్మెంట్, డిజైనింగ్ అండ్ మేనేజింగ్ హ్యాబిటేట్స్ ఫర్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్. ఇందాక చెప్పినట్టు రెన్యూబుల్ ఎనర్జీ పర్పస్ మనం చేస్తూ ఉండాలి. ఎకో టూరిజం. సో ఫారెస్ట్ అనేది ఎక్సలెంట్ ఫర్ టూరిజం అండి. సో ఫారెస్ట్లో మనం కానీ కొన్ని మెథడ్స్ ఉపయోగించి టూరిజం స్ప్రెడ్ అయ్యే విధంగా కానీ చేసినట్లయితే టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి యాక్టివిటీస్ ప్రమోట్ చేస్తూ ఏం జరుగుతుందంటే ఎకో టూరిజం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రాంతంలో ఉండే యువకులకు కూడా ఉద్యోగ ఆపర్చునిటీస్ అనేది లోకల్ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళకి దొరుకుతాయండి. సో ఎకో టూరిజం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అండి ఫర్ ఫారెస్ట్ ఇంజనీరింగ్. సో దీనివల్ల ఏంటంటే ఫారెస్ట్కి విజిటర్స్ రావడంతో పాటు ఫారెస్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి వస్తాయి, లోకల్గా మనకి యూత్కి జాబ్స్ వస్తాయి. అదేవిధంగా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి కూడా మనకి కనపడుతుందండి. సో మనం గమనించినట్లయితే ప్రపంచంలో టూరిజం బేస్ మీదే చాలా కంట్రీస్ తన యొక్క ఆర్థిక శక్తిని రన్ చేస్తున్నాయి. సో టూరిజం అనేది ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. సో ఒక ప్రాంతానికి కానీ ఒక దేశానికి కానీ ఏదైనా సరే. సో ఇవి చాలా ఎసెన్షియల్ అండి. అప్లికేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇంజనీరింగ్. సో ఐఎఫ్ఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీటి గురించి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వైజ్ కాబట్టి సో ఒక కాన్సెప్ట్ తెలుసుంటే ఏదైనా క్వశ్చన్ వచ్చినా మనకి అటెంప్ట్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఫారెస్ట్ ఇంజనీరింగ్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్. సో డేటా మొత్తం కలెక్ట్ చేసి డిఫరెంట్ సోర్సెస్ త్రూ జిఐఎస్ కానీ రిమోట్ సెన్సింగ్ ద్వారా కానీ ఆ డేటా మొత్తాన్ని అనలైజ్ చేయడానికి ఫారెస్ట్ ఇంజనీరింగ్ కొన్ని టూల్స్ అనేది వాడతాం. జిఐఎస్ డేటా వచ్చేసరికి ఆర్క్ జిఎస్ అని, క్యూజిఎస్ అని, క్రాస్ జిఎస్లో మనకి అనలైజ్ చేస్తారు. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ ద్వారా వచ్చేదానికి ఈఆర్డిఎస్ ఇమేజ్ అని, ఎన్వి, గూగుల్ ఎర్త్ ఇంజిన్ అని వాడతారు. అదేవిధంగా ఫారెస్ట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఫార్సైట్, ఫ్లామ్యాప్, ల్యాండిస్ 2. అదేవిధంగా ఆప్టిమైజ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి లిండో, సిప్లెక్స్, మ్యాట్లాబ్ అండి. వీటికి సంబంధించిన అబ్జర్వేషన్స్ కూడా మనకు అవసరమైతే నేను పెడతాను, మీరు నచ్చితే వీడియో కామెంట్ చేయండి, పెడతానండి. ఫారెస్ట్ ఇంజనీరింగ్గా మన కెరియర్ ఎలా ఉంటుందంటే ఫారెస్ట్ ఇంజనీరింగ్ అంటే ప్లాన్స్, డిజైన్స్, రోడ్స్ కన్స్ట్రక్షన్ కోసం ఫారెస్ట్ ఇంజనీరింగ్గా చేసుకోవచ్చు, డిఫారెస్టేషన్, హార్వెస్టింగ్కి. అదేవిధంగా ఫారెస్ట్ హైడ్రాలజిస్టు, సో వాటర్ రిసోర్స్మెంటు, వాటర్ షెడ్ మేనేజ్మెంటు, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేసే వర్క్ని ఫారెస్ట్ హైడ్రాలజిస్ట్ అంటారు. అదేవిధంగా ఫారెస్ట్ ఎకాలజిస్ట్, స్టడీ ఆఫ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇంక్లూడింగ్ ట్రీ స్పైసెస్, కాంపోజిషన్, ఫారెస్ట్ స్ట్రక్చర్ అండ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్. అదేవిధంగా ఫారెస్ట్ కన్సల్టెంట్, సో ఇది కూడా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్కి, ఫారెస్ట్ ల్యాండ్ ఓనర్స్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లానింగ్ చేసే వాళ్ళని ఫారెస్ట్ కన్సల్టెంట్గా జాబ్స్ అనేది అవకాశం ఉన్నాయి. సో ఈ ఫారెస్ట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి ఫారెస్ట్రీలో కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కానీ, ఆ రిలేటెడ్ ఫీల్డ్లో కానీ. సేమ్ లైక్ మాస్టర్ డిగ్రీ కూడా అలా ఉంటుందండి. అదేవిధంగా కొన్ని పార్ట్ టైం సర్టిఫికేషన్స్ ఉంటాయి. సర్టిఫైడ్ ఫారెస్టర్ అని, సర్టిఫికేట్ ఫారెస్ట్ ఇంజనీర్ అని కొన్ని సర్టిఫికేట్స్ అని ఉంటాయి. సో ఈ ఫారెస్ట్ దాని మీద నిరంతరం వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవుతున్నట్టయితే మన లేటెస్ట్ ఫారెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ టెక్నిక్స్ అనేది నేర్చుకోగలం అవుతామండి. సో ఇవి చాలా ఎసెన్షియల్ అండి. ఎవరైతే ఫారెస్ట్ ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళాలనుకుంటున్నారో సో ఇన్ని రకాల మనకి జాబ్స్ అనేది ఉన్నాయి. ఫారెస్ట్ ఇంజనీరు, ఫారెస్ట్ హైడ్రాలజిస్టు, ఫారెస్ట్ ఎకాలజిస్టు, ఫారెస్ట్ కన్సల్టెంట్. సో దీనికి మనం బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పూర్తి చేసి ఉండాలి. సో డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ లేదా పార్ట్ టైం సర్టిఫికేషన్ చేసుకున్నా కూడా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే కొన్ని సర్టిఫికేషన్స్ అనేది ఉన్నాయి. సో వాటితో పాటు నిరంతరంగా మన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నిరంతరం ఫారెస్ట్ సంబంధించి జరిగే కాన్ఫరెన్స్లకి, వర్క్షాప్లకి అటెండ్ అయినట్లయితే మనం ఈజీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలం. మనకి ఏదైనా ఫారెస్ట్ సంబంధించిన జాబ్స్ వచ్చినా కూడా మనం దాన్ని అప్లికేషన్ చేయగలం.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.